ఈ 2025 అయితే స్టార్ట్ అయిపోయింది భయ్య. ఈ 2025 కూడా మన తెలుగు సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఇక ఫస్ట్ న్యూస్ అయితే మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే అదిరిపోయింది భయ్య. ఆ విజువల్స్ గానీ ఆ డైలాగ్స్ గానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి భయ్య. ఇక మన రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే కుమ్మేశారు. ఇక మన డైరెక్టర్ శంకర్ గారు అయితే చాలా హార్డ్ వర్క్ చేశారు భయ్య. అది మనకు ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. ట్రైలర్ లో అన్ని బాగున్నాయి భయ్య. ఒక బీజం ఇంకాస్త బెటర్ గా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. చూద్దాం మరి ఈ మూవీ థియేటర్ లో ఎంతవరకు సాటిస్ఫై చేస్తుందో లేదు. ఇక నెక్స్ట్ న్యూస్ అయితే మహేష్ బాబు గారు అలాగే రాజమౌళి గారు SSM 29 మూవీ పూజ సెరమనీ అయితే కంప్లీట్ అయింది భయ్య. కానీ ఒక్క పిక్చర్ కూడా లీక్ అవ్వలేదు. అది మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ మూవీ అయితే ఫారెస్ట్ అడ్వెంచర్ టైప్ ఆఫ్ మూవీ అంట. మన రాజమౌళి గారి సినిమా అంటే మినిమం 3-4 years గ్యారంటీ. చూద్దాం మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ అయితే మన బాలయ్య గారి డాగు మహారాజు మూవీ నుంచి ఐటమ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది భయ్య. సాంగ్ అయితే అస్సలు బాలేదు. ఆ స్టెప్స్ ఏంటో ఆ లిరిక్స్ ఏంటో ఏం బాలేదు. ఫస్ట్ 2 songs అయితే చాలా బాగున్నాయి. ఈ ఐటమ్ సాంగ్ అయితే మూవీలో అనవసరంగా పెట్టారనిపిస్తుంది. మూవీలో మంచి సాంగ్స్ మంచి డాన్స్ ఉంటే సినిమాకి వచ్చే రోజులు పోయాయి. మూవీలో మంచి కంటెంట్ ఉంటేనే వస్తున్నారు భయ్య. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారు ఏంటో ఈ మూవీ మేకర్స్. నెక్స్ట్ న్యూస్ అయితే మన పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లి మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ అయితే వచ్చింది భయ్య. అప్పుడెప్పుడో ఈ మూవీ నుంచి ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ విజువల్స్ గానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ నిజంగా అదిరిపోయాయి. గ్లిమ్స్ చూసాక మూవీ మీద హోప్స్ అమాంతంగా పెరిగిపోయి ఫైనల్లీ ఫస్ట్ సాంగ్ అయితే January 6th రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ అయితే మన పవన్ కళ్యాణ్ గారు పాడారంట. చూద్దాం మరి ఈ సాంగ్ ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ అయితే స్క్విడ్ గేమ్ సీజన్ 2 అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సీజన్ 2 కూడా చాలా బాగుంది భయ్య. కానీ ఎండింగ్ ఒకటే సరిగ్గా సాటిస్ఫై చేయలేదు. సీజన్ 3 అయితే ఒక 2-3 years లో వస్తుంది అనుకున్నా. కానీ సీజన్ 3 అయితే 2025 లో రాబోతుందని అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేశారు. చూద్దాం మరి ఈ సీజన్ 3 అయినా పర్ఫెక్ట్ గా ఎండ్ చేస్తారో లేదో. ఇక నెక్స్ట్ న్యూస్ అయితే మన పుష్ప 2 మూవీ ఏకంగా 1799 కోట్ల పైగా కలెక్ట్ చేసింది భయ్య. అది కూడా జస్ట్ 28 days లో హిందీలోనే 770 కోట్ల పైగా కలెక్ట్ చేసింది. కమర్షియల్ సినిమా పవర్ ఏంటో చూపించారు భయ్య మన సుకుమార్ గారు. బాహుబలి 2 రికార్డ్ ని కూడా బ్రేక్ చేసే ఛాన్స్ కూడా ఉంది. చూద్దాం మరి ఈ మూవీ బాహుబలి 2 రికార్డ్ ని బ్రేక్ చేస్తుందో లేదో. ఇక నెక్స్ట్ న్యూస్ అయితే జనవరిలోనే కాదు ఫిబ్రవరిలో కూడా మూవీస్ జాతర. మెయిన్ గా మన నాగచైతన్య గారి తాండేల్ మూవీ అయితే పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ అయితే February 7th రిలీజ్ చేయబోతున్నారు. మన నాగచైతన్య గారి ప్రీవియస్ మూవీస్ అసలేం ఇంపాక్ట్ ఇవ్వలేదు భయ్య బాక్స్ ఆఫీస్. ఈ తాండేల్ మూవీతో మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. నెక్స్ట్ అయితే మన విశ్వక్సేన్ గారి లైలా మూవీ. ఈ మూవీ అయితే February 14th రిలీజ్ చేయబోతున్నారు. మన విశ్వక్సేన్ గారి ప్రీవియస్ మూవీ అయిన మెకానిక్ రాక్ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ లో అంత ఏం ఇంపాక్ట్ ఇవ్వలేదు భయ్య. చూద్దాం మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది. ఇక ఫైనల్లీ మన కిరణ్ అబ్బవరం గారి దిల్ రుబా మూవీ. ఈ మూవీ డేట్ అయితే ఇంకా ఏమి అనౌన్స్ చేయలేదు. కానీ ఫిబ్రవరిలోనే రిలీజ్ చేస్తారంట. అలాగే ఇవాళ అయితే టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. చూద్దాం మరి ఈ టీజర్ లో అయినా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారో లేదో. మన కిరణ్ అబ్బవరం గారు కా మూవీతో మంచి సక్సెస్ అయితే అందుకున్నారు భయ్య. ఈ మూవీ కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఇవే భయ్య ఈ వారం విశేషాలు. ఇప్పటి వరకు చెప్పిన అప్డేట్స్ లో మీకు ఏ అప్డేట్ బాగా నచ్చిందో కామెంట్ లో చెప్పండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి గురు.